ఇట్స్ మీ తన్వి. వాట్ ఈస్ నా వీడియో అంటే ఎలా హ్యాపీ మకర సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అయితే మకర సంక్రాంతి మనం చూద్దాం. చూడండి మా ఇంటి కాడ పతంగులు అయితే ఎగురుతున్నాయి, కానీ మీకు కనపడే ఎందుకంటే చూడండి ఒక్కొక్క బిల్డింగ్ పైన ఎంత మంది ఉన్నారు. ఆల్ ఆఫ్ భోగి అల్లా అంత ఉండకపోయినా మకర సంక్రాంతి సెకండ్ డే అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరూ ఇంతగానం ఎగరేస్తున్నారు. అండ్ అంతే ఇంకా ఆ పిచ్చోడు చూడండి, ఆ పిచ్చోడు కొరుకుంటాడు. ఇట్లా వీడియోని అయితే చాలా డిస్టర్బ్ చేస్తాను. ఇంకో ఇప్పుడు అది వచ్చిండు వరులుతాడు అండ్ చాలా డిస్టర్బెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు అందరికి చూపిస్తాను హౌ లైక్ ఇట్ సంక్రాంతి. ఓకే అయితే మీకు అంతా చూపిస్తాను డీటెయిల్ గా. అండ్ ఇట్స్ 1 minute వీడియో అంటే అంతే. ఓకే చూడండి గాయ్స్, బిల్డింగ్ పైన చూడండి ఎన్ని బిల్డింగ్స్ అండ్ చాలా చాలా ఇప్పుడే చూడొచ్చు గాలి బట్టి చూడొచ్చు అంత గాడికి వస్తుంది, అంటే అంత గాడికి వస్తుంది. అండ్ మా కైట్స్ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇన్ని కైట్స్ అండ్ అక్కడ ఇన్ని కైట్స్, అన్ని కైట్స్ ఎందుకంటే కైట్స్ కాబట్టి కైట్స్లో ఫెస్టివల్ కాబట్టి అలా మీరు చూడొచ్చు. సన్ కొంచెం దిగుతుంది ఎందుకంటే ఇప్పుడు టైం ఎట్లా పతంగ్ ట్రైనింగ్కే హ్యావ్ టు సీ. ఆమె ఇంకా రాలేదు. నెక్స్ట్ నా అవుట్ఫిట్ సింపుల్గా ఉంది ఎందుకంటే నేను ఇట్ ఈస్ అన్కంఫర్టబుల్గా లేదు అందుకనే. అండ్ మా మమ్మీని చూస్తారా, దేర్ అక్కడ మా అమ్మ ఉంది. ఎందుకంటే చూపిస్తాను మీకు ఎందుకు మా అమ్మ ఆడుందో. నిచ్చలా ఉంటుంది, నిచ్చల మనం భయపడతాం. ఈ నిచ్చలు ఉంటే ఎవడన్నా భయపడతాడు, ఎందుకంటే ఎక్కేటప్పుడు ఒకటి భయము, దిగేటప్పుడు ఒకటి భయం. అండ్ సాన్వికన్ అయితే ఎట్లా అట్లా ఎక్కేసింది. సాన్విక హాయ్ చెప్. సాన్విక అయితే డిసప్పాయింట్ ఉందన్నమాట. ఎందుకో ఏమో ఆమెకి తెలిసి ఆమెకి ఆ పతంగుల పిచ్చి. ఇంకో రెడ్ కలర్ పతంగు డోర్ ఇడికెంచి వెళ్తుంది అనమాట. అండ్ చాలా కూల్గా ఉంది అలా అయితే వెదర్. చూడండి మీరు కనబడుతున్నాయి, అసలు నాకైతే కనబడుతున్నాయి. చూద్దాం. గాయస్ మీకు ఇట్ వాయిస్ కొన్ని పతంగులు కనబడే ఎందుకంటే అదంతా దూరంగా ఉన్నాయి. దగ్గర ఉండేటివి లైటింగ్ తక్కువ ఉండేటివి మీకు కనబడతాయి కాబట్టి నేను ఏం చేయలేను. అండ్ ఎక్కడ కాలు పెట్టిన పతంగులు అనేటివి ఉన్నాయి. అండ్ మాంజ చుక్కు చూడండి, యూ క్యాన్ సీ ఇట్ మచ్. ఇంకా ఎక్కువనే ఉంది మొత్తం బిల్డింగ్ పైన వెతుకుతే. అండ్ కొంచెంసేపు తర్వాత పాటలు పెట్టుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఫోన్స్ అన్ని బిజీగా ఉన్నాయి. నా ఫోన్ వీడియో షూటింగ్ అవుతుంది, సాన్విక ఫోన్ వీడియో షూటింగ్ అవుతుంది. అండ్ మా నాన్న ఫోన్కి వస్తే అది నార్మల్ ఫోన్, పేరు ఒకటి ఫోన్ అన్ని పర్ఫెక్ట్, బట్ అలా రీఛార్జ్ ఉంటే ఏముండదు. అందుకని ఇప్పుడు మనం వీడియో తీసిన ఫైదా లేదు, అంటే సాంగ్స్ పెట్టిన ఫైదా లేదనమాట. అందరు పతంగులు ఎగరేస్తున్నారు, నాకు కూడా ఎగరేబుల్ అవుతుంది. ఐ వాంట్ టు టేక్ ద కైట్ మా నాన్న దగ్గరికి. కానీ మా నాన్న నేను కైట్ కాట్ చేస్తా ఎందుకంటే ఇప్పటికీ ఈ డేలా అంటే 25 అట్లా కాట్ చేసిండు కైట్స్. అండ్ ఇప్పుడు మళ్ళా మీకు చూపియాలి. ఆడ
చూడండి అక్కడ రెడ్ కలర్ది. మీకు అదేదో కన్ఫ్యూజ్ పక్క అవుతుంది, ఎందుకంటే కలర్స్ అన్ని కనిపించవు కాబట్టి. అండ్ ఇంకా చూస్తే ముంగట్న ఎంకల్ని పతంగులు ఎక్కువ ఉన్నాయి. కానీ మీకు కనబడేది సారీ వాళ్ళకి భయమే లేదు. ఈజీ మోక్షిత్ కవి మా తమ్ముడైతే పతంగులు తెచ్చిండు. బబ్బీ అయి చెప్పు సిక్కు అయితే అంత సిక్కుంది. ఇదేమో పతంగులు పట్టుకొని ఆడుతుంది. ఓకే ఇవాళైతే చాలా ఇంపార్టెన్స్ అయితే అయిపోయినాయి. నేను ఒకటే దగ్గర కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళు అండ్ మా వదిన ఉన్నారనమాట. ఆడ మా అంజలు అయితే మస్తు సతాయిస్తున్నాయి. కాళ్ళకి అంత చుట్టుకుంటూనే ఉన్నాయి. అమ్మా నాకు కావాలి. ఇక నేను వేసుకున్నా ఉండనే ఇప్పుడు ఈ నిచ్చెలకి మనం ఒక చైర్ తెచ్చుకున్నామన్నా కష్టం అవుతుంది. ఎందుకంటే అందుకని బకెట్ తెచ్చుకున్నా. ఐ షో యూ బకెట్ కూడా చూపించాల్సి వస్తుంది. ఇదే నా స్టూల్ కాదు, ఇదే నా స్టూల్. అండ్ ఇందులోనే నేను కూర్చోవాలి. మురుకులు తింటున్నాము. మురుకులు ఏం మాట్లాడదా అని సకినాలా ఏదో మీ లాంగ్వేజ్. ఓకే ఆమె పట్టిద్దని అబద్ధాలు చెప్తుంది. మీకు కనబడుతుంది గాయస్, బట్ సో మెనీ కైట్స్. అండ్ మీ ఇంటి కాడ కూడా ఉండొచ్చు ఇన్ని కైట్స్, ఉండే కదా. మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ కాకపోయినా అక్కడ చూసుకోండి ఎన్ని కైట్స్ అంటే అన్ని. ఇక్కడ ఉన్న కైట్స్ కన్నా ఎక్కువనే ఉంటాయి ఒక్కొక్క జాగలో. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ లేచాను నేనైతే. ఇలా మార్నింగ్ 6 o'clock లేసాను. నిన్న లేట్ అయింది భోగి రోజు, బట్ మార్నింగ్ జల్దీ లేచాను. 6కే లేచి అంత హడావిడి అయిపోయింది. నేను ముగ్గు వేద్దాం అనుకున్నాను, బట్ అప్పటికి వేసేసారు ముగ్గు. ఓకే అప్పటికి ముగ్గు వేసేసారు కాబట్టి నేనేం చేయలేను అప్పుడు. అయితే నేను ఏం చేశానంటే ఇంకా అది జల్దీ లేచాను. అది ఓకే రైట్ 20 minutes అనుకున్నాను. దాని తర్వాత వాయిస్ అయితే చాలా వస్తుంది. అయితే ఏమైంది, నేను ఫ్రెష్ అప్ కాగానే అంతే అయిపోయింది. ఫ్రెష్ అప్ అయినాక డ్రెస్ వేసుకున్నా. ఓకే ఇట్ ఈస్ ఫిట్. మళ్ళీ పైనకి వచ్చిన. నేను అన్నం తిన్నాను, ఆమె అన్నం తిన్నది. పైనకి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ డ్రెస్ ఎందుకు అన్కంఫర్టబుల్ అయ్యి కిందికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇది వేసుకొని వచ్చిన. ఓకే ప్లాజో వేసుకొని దానిపైన బట్ సింపుల్ వేసుకున్నాను. నా కమ్మలు అయితే ఇంకా అట్లనే ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ టు సాన్విక మధ్యలో ఇద్దరు అన్న తమ్ములు అనమాట ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకో ఇన్ని పతంగులు ఉన్నాక కూడా ఐ షో యూ. ఇవి మళ్ళా ఇవి ఇన్ని కన్నా ఉన్నా. అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా అదే కావాలనుకుంటే ఇంకా మనం ఏం చేయలేం. అండ్ సాన్వికనైతే మేమైతే ఇప్పటికీ ఒక 5-6 పతంగ్స్ పట్టుకున్నాం. ఏంటంటే కాట్ అయినాయి అండ్ మా కూడా చాలానే కట్ అయినాయి. బట్ మేమైతే 25 పైననే కట్ చేసాం కైట్స్ని. మా నాన్న నేను కాదు. ఓకే డ్యాన్స్ చూపించారు కలర్ బట్ చూపించండి. చూడండి అన్ని పతంగుని ఒక పతంగి పట్టుకుని ఎంత అండ్ ఆ ఫీలే వేరుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎన్ని పతంగులు ఉన్నా ఒక పతంగిని పట్టుకుంటే ఈ ఫీల్ వేరే ఉంటుంది. అది మనకు తెలుసు అంటే పట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్. అండ్ కొంతమందికి అట్లనే ఆరెంజ్ ఓకే అండ్ చూడాలి. ఫీలింగ్ చూపించారా? మొన్న తప్పు చూపించిన
వాళ్ళు ఇల్లు ఉన్నారంట. ఈ వైట్ బిల్డింగ్ కాదు, సిమెంట్ బిల్డింగ్ లా ఉన్నారంట. అండ్ చాలా చల్లగా గాలి వస్తుంది గాయ్స్. అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అమ్మ వీడియో బంద్ అయిపోయిందంట. ఓకే ఇంకో ఈమె పతాంగ్ పట్టుకోనికి వాయ్ 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 చాలా పెద్ద డోర్. బట్ మన మొహాలకు మనం పడ్డాం అనుకోకండి. నేను చాలా పట్టినా కానీ ఇది ఒక్క లెక్క కాదు. ఇంకో మా పెద్ద వాళ్ళు పట్టేసుకున్నారు, మా పెద్దది వాళ్ళు పట్టేసుకున్నారు గాయస్. అందరు ఒక్కొక్క పనులు ఉన్నారు. అసలు ఏమైతుందేమో ఎక్కడ మాట్లాడదామన్నా. అండ్ ఐ షో యూ గైస్ పతంగ్. అరే పతంగ్ పట్టుకోండి రా. అరే గోల్డ్ కలర్ పతంగ్ పట్టుకున్నా గైస్. కొంచెం వీడియో షేక్ అయితే సారీ, ఎందుకంటే పతంగ్ పట్టుకున్నాను అందుకేనే. గోల్డ్ కలర్ పైన కనబడదు మీకు, సారీ. అందుకే నేను ఎగ్రేబుల్ అవుతుంది. అబ్బా నేను ఎగ్రేస్తా. వీళ్ళు చెరా కట్టుకో అంటున్నారు. సారీ గాయస్, చేతి తాకింది కాబట్టి. నేను చేస్తాను. ఓకే బాయ్ గైస్. పతంగ అయిపోయినాక చూపిస్తాను. సారీ గైస్, ఇప్పటిదాకా చాలా చేతులు అడ్డం పడ్డాయి కదా మీకు వీడియోకి. ఏం చేయాలి, ఇంకొక పతంగ పోతుంది. కాట్ అయిపోయింది మా పతంగ్. నేను ఎంత కష్టపడి పట్టుకున్నా ఫలితమే దొరకలేదండి. ఒక్క పతంగ కాట్ చేసిన నేను ఏదో అనుకుంటున్నాను. ఇంకో ఆయనకి ఇచ్చిండు బట్ వెల్ ట్రై. ఇంకా నాకు అది కూడా రాదు. నేనే అండ్ ఇక్కడ కాయస్ దగ్గర ఉన్నాయి చూడండి. దూరం ఉన్న కాయస్ కనబడతలేదు మీకు, దగ్గర ఉన్న కాయసే కనబడతాయి. ఓకే సంక్రాంతి అంటే నేను నాకు ఆకలి అనేది మొదలవుతుంది. ఎందుకంటే మనము సంక్రాంతి రోజు ఏం స్పెషల్, చికెన్ ఆర్ మటన్ ఏదో ఒకటి. మేమైతే చికెన్ బిర్యానీ అండ్ మిర్చి కర్రీ వేసుకున్నాం. ఇట్ ఈస్ వెరీ నైస్ బిర్యానీ. అండ్ దాని తర్వాత బిర్యానీ పైనకి వచ్చినాక థమ్స్ అప్ తాగినాక అయిపోయిందంతా. ఆమె వీడియోలో ఏముంది, నా వీడియోలో నేనున్నా. అండ్ గైస్, మీ అందరు కూడా మీ ఇంటికాడ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నాకు చెప్పండి. అండ్ మేమైతే చాలా బాగా చేస్తున్నాం. అండ్ పతంగ్ ఎగరేద్దామంటే చూసారు కదా, ఇప్పుడు ఆ చేతులు అడ్డం వద్దా అంటే నేను మంచిగా కెమెరా సెట్ చేసిన. ఓలో ఒకళ్ళు చేతులు అడ్డం పెడతారు, సారీ. బట్ పతంగ్ అయితే ఎగరేస్తా నేను. వీడియో క్లిప్స్ ఒకవేళ యాడ్ చేస్తా సైడ్. ఓకే యాడ్ చేస్తే కన్ఫామ్ అనుకోకండి, ఎందుకంటే నేను ఎగరేయారు. ఇంతమంది దగ్గర ఉన్నాను, ఎట్లా ఎగరేయారో ఏమో. మా తమ్ముని దగ్గర ఇన్ని పతంగులు ఉన్నాయి బట్ హీ వోంట్ అంటే వెయిట్ చేయలేడా. గాయ్స్ ఇంకొక పతంగ్ గాయ్స్ ఇలా నొల్లి చూసారా, నాకు దొరికింది. నీకు ఫస్ట్ పట్టుకుని నేనే చూసారా, బ్యాడ్ వర్డ్స్ చూడ. చిన్న పిల్లలే చూడ ఫైటింగ్. అది డోర్ పెద్ద ఉంటే ఈజీగా పట్టుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి కిందికి వెళ్ళి పోతుంది కాబట్టి మేము ఈజీగా పట్టుకోవచ్చు. ఎందుకు ఒక్కటే దగ్గర నిలబడున్నా అంటే దారాల వల్ల. గాయస్ ఇంకొకటి వస్తుంది.
గైస్ మా సంక్రాంతి అయితే ఇలా అయ్యింది అలా మొత్తం. ఓకే రేపటి బ్లాగ్ రేపు చూద్దాం. ఓకే హ్యాపీ సంక్రాంతి టు వన్స్ అగైన్ ఆల్ అండ్ బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.